చలికాలంలో పొరపాటున కూడా కొన్ని కూరగాయలను ఫ్రిడ్జ్ లో పెట్టొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలుసా? సాధారణంగా ఫ్రిడ్జ్ ను ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి వాడతాం. మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చిన వెంటనే చాలా మంది వాటిని రిఫ్రిజిరేటర్ లో పెట్టేస్తారు. వేసవిలో ఇది కొంతవరకు ఉపయోగకరమే అయినా చలికాలంలో మాత్రం అన్ని కూరగాయలకు ఫ్రిడ్జ్ అవసరం ఉండదు. కాలానుగుణంగా నిల్వ చేయకపోతే వాటిలోని పోషకాలు నశించే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా చలికాలంలో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకూడని కూరగాయలు కొన్ని ఉన్నాయి. వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచితే రుచి, ఆకృతి మారటమే కాదు, ఆరోగ్యానికి కూడా హానికరంగా మారతాయి. అందులో మొదటిది ప్రతి ఇంట్లో ఎక్కువగా వాడే టమాటా. టమాటాలు కుళ్ళిపోకుండా ఉండాలని చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. కానీ నిపుణుల ప్రకారం టమాటాలను ఫ్రిడ్జ్ లో నిల్వ చేయటం అసలు మంచిది కాదు. చల్లటి ఉష్ణోగ్రతల వల్ల టమాటాల సహజ రుచి పాడవుతుంది. ఆకృతి మెత్తబడిపోతుంది. అంతేకాదు వాటిలో ఉండే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా నశిస్తాయి. చలికాలంలో టమాటాలను బయటే ఉంచినా వారం రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి. అందుకే సీజన్ ను బట్టి కూరగాయలను నిల్వ చేయడం మన ఆరోగ్యానికి చాలా అవసరం.